హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. మనం ఈరోజు పొనగంటి ఆకు ఫ్రై చపాతీలు ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీరు కూడా చేస్తారు. ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూస్తే మీరు ట్రై చేస్తారు. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా పొనగంటి ఆకు కట్టలు 3 తీసుకొని శుభ్రం చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక 1 ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. తర్వాత 1 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేయాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయ తరుగు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతిని వేసి వేగనివ్వాలి. తర్వాత శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పొనగంటి ఆకులు కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఫ్రై అయినది. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా అడగంటకుండా ఇలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు ఇలా వేగనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఫ్రెండ్స్, పొనగంటి ఆకు ఫ్రై కూర రెడీ అయిపోయినది. తర్వాత దీనిని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి ఈ సర్వింగ్ బౌల్ను. చూసారు కదా ఫ్రెండ్స్, పొనగంటి ఆకు కూర రెడీ అయినది. తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టి వేడైనాక చపాతీని ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, తర్వాత 2 వైపును కూడా కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఫ్రెండ్స్, చూడండి చపాతీలు ఎలా పొంగుతున్నాయో. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఆయిల్ 2 వైపు కూడా ఇలా వేసుకొని అంచుల వెంబడి కూడా చపాతీని బాగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చపాతీ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అలానే రెండవ చపాతీని కూడా పెన్నం మీద వేసి ఇలా 2 వైపులా ఆయిల్ వేసి బాగా కాలనివ్వాలి. రెండో వైపు కూడా ఇలా ఆయిల్ వేసి అంచుల వెంబడి కూడా కాలనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పొనగంటి ఆకు ఫ్రైని కూడా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, పొనగంటి ఆకు కూర మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా రివ్యూల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.